వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా టెక్కలి కోటబొమ్మాలి మండలం సుబ్బారావుపేటలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. మొక్కలు నాటుదాం, వాతావరణ సమతుల్యత కాపాడుదామంటూ ప్రతిజ్ఞ చేయించిన మంత్రి అచ్చెన్న. వైసీపీ ప్రభుత్వంపై అచ్చెన్న షాకింగ్ కామెంట్స్. 5 ఏళ్ల తరువాత వన మహోత్సవం అనే పదాన్ని వింటున్నామంటూ సెటైర్లో. అధినేత ప్రజల ముందుకు వస్తే చెట్లు నరికేస్తుంటే ప్రజలకు బాధ్యత ఎలా ఉంటుందంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై విమర్శలు. ఎన్డీఏ ప్రభుత్వం సామాజిక బాధ్యతగా తీసుకుని మొక్కలు నాటుతాం, 28% ఉన్న పచ్చదనాన్ని 50%కు తెచ్చేంత వరకు కృషి చేస్తాం. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మంత్రి అచ్చెన్న పిలుపు. మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలంటూ కార్యకర్తలకు ఆదేశం. గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని, విరివిరిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడాడా చాలా రోజుల తర్వాత ఈ మాట వింటున్నాం. దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఇటువంటి పదం వింటున్నాం, ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మంత్రిగా ఒక బాధ్యతను తీసుకున్నాం. పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు. ఇది ప్రతి ఒక్కరం మాట్లాడినటువంటి మాట. ఇది ఎవరైతే ఆచరిస్తారో, ఏ ప్రభుత్వం అయితే దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కార్యక్రమాలు చేస్తారో వారే సమాజ శ్రేయస్సు కోరినటువంటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఈరోజు పుట్టింది కాదు. 1995వ సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఒక పండగ వాతావరణంలో జరగాలి. ఒక్క ప్రభుత్వాలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని ప్రాంతాల్లో ఇది జరగడం కాదు. సమాజంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి దీనిని బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తి ఒక మొక్కను నాటి దానిని సంరక్షించగలిగితే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కానీ ప్రభుత్వాలు గత 5 సంవత్సరాలు మనం చూసాం, ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు. చెయ్యకపోతే పోయింది. ఎంత దుర్మార్గం అంటే, సాక్షాత్తు ఈ రాష్ట్రానికి పరిపాలన చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఇల్లు దాటి బయటకు వస్తే ఆ రోజు ఎన్ని మొక్కలు నరికేస్తున్నారు, ఎన్ని వృక్షాలు తొలగించేస్తున్నారు తెలియనటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో ఏర్పడితే ఇక ప్రజలకి ఏం బాధ్యత ఉంటుంది? ఒక అధిపతే ఈ రకంగా చేస్తుంటే ప్రజలకి బాధ్యత ఏముంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఏది ఏమైనా సరే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. వృక్షాలుంటే వాతావరణంలో సమతుల్యత వస్తుంది. మీరు చూశారే వర్షాలు ఒక చిన్న ఊరిలో ఒక వీధిలో పెడితే ఒక వీధిలో పడటం లేదు. ఈరోజు విచిత్రం మీ అందరికీ చెప్పాలి. దేవుడు పెద్దవాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోయాయి. టోటల్ గా ఉన్న రిజర్వాయర్లు అన్ని ఫుల్ అయ్యాయి. కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. నేను మొన్న రివ్యూ చేశాను, వ్యవసాయ శాఖ తరఫున రాష్ట్రం మొత్తం మీద రివ్యూ చేస్తే జూన్ నెలలో విపరీతంగా వర్షాలు పడ్డాయి, విపరీతంగా పంటలు పెట్టాయి. జూలైలో మొత్తం ఒక్క చుక్క వర్షం పడలేదు, పంటలన్నీ పోయాయి. జూన్ నెలలో బాగా వర్షాలు, ఎక్సెస్ 50% వర్షాలు పడినా సమతుల్యత లేదు. 9 రోజుల్లో మొత్తం వర్షం పడిపోయింది, 21 రోజు వర్షాలు లేదు. ఇటువంటి పరిస్థితులు అరికట్టాలంటే దీనికి ఏకైక మార్గం మొక్కలు నాటడమే ఏకైక మార్గం, దాన్ని సంరక్షించడమే ఏకైక మార్గం. దాని మీద ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి పెట్టింది. దృష్టి పెట్టడం అంటే ఏదో వన మహోత్సవం రోజు 4 మొక్కలు నాటి మైక్ పెట్టుకుని ప్రసంగాలు చేస్తే దీన్ని సాధించలేదు. ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29% పచ్చదనం, 29%. ఇది దేశంలో చూసుకుంటే అతి తక్కువ శాతం మన దగ్గర ఉంది. ఈ 5 సంవత్సరాలు ఈ 29% ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒక పట్టుదలతో 50% తీసుకెళ్లాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 600 ఎంత డబ్బు ఖర్చైనా ప్రజలకి చైతన్యపరిచి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ 5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం 29% ఉన్నటువంటి పచ్చదనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50%కి తీసుకెళ్లి సమతుల్యతని పాటించి వాతావరణాన్ని సరిచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మొక్కలు కూడా మన మొక్కలు మనం నాటుదాం. ఇప్పుడంతా విదేశీ మొక్కల మీద ఎక్కువ మనం ఆధారపడుతున్నాం, బయట మొక్కల మీద ఆధారపడుతున్నాం. ప్రతి ఒక్కరం మనకు పండినటువంటివి మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి మొక్కల్ని మనం ప్రోత్సహించి మనం ముందుకి తీసుకెళ్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పుట్టినరోజు నాడు ఒక మొక్క పెట్టండి. మన ఇంటిలో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు పెట్టి ఒక మొక్క నాటండి. మీ పెళ్లి రోజు ఉంటే పెళ్లి రోజు ఒక మొక్క నాటండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అటువంటి సందర్భాల్లో మొక్క నాటితే దాన్ని సంరక్షించే బాధ్యత తీసుకుంటాను. ఇది నా పెళ్లి రోజు నేను మాటినటువంటి మొక్క, ఈ మొక్క బతకాలని ఒక బాధ్యత ఉంటుంది. నా పుట్టినరోజు పెట్టినటువంటి మొక్క, ఈ మొక్క బతికితే నాకు తృప్తి కలుగుతుందని దాన్ని సంరక్షిస్తా. మా నాన్నగారు చనిపోయారు, నేను పెట్టినటువంటి మొక్క, ఈ మొక్క బతికితే మా నాన్న ఆత్మకు శాంతి కలుగుతుందని బాధ్యతగా పెంచుతారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి మనందరం ఈ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచుదామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న